ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. మన కష్టాల్లో, మన యొక్క బాధల్లో ఎవరికి మొరపెట్టినా, ఎవరికి మనం సహాయం కోసం అడిగినా ఎవరు కూడా ఉత్తరం ఇయ్యరు, ఎవరు కూడా నేనున్నానని చెప్పి సహాయం చేయరు. కానీ మన దేవుడు అద్వితీయమైన దేవుడు. ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. మన సమస్యల్లో, మన కష్టాల్లో నేనున్నానని చెప్పి సహాయం చేసే దేవుడు. ఎవరైతే మృదువైన హృదయం కలిగిన వారుగా ఉంటారో వారికి దేవుడు ఉత్తరమిస్తాడు. వారు మొరపెట్టినప్పుడు నేనున్నానని చెప్పి వారికి సహాయంగా దేవుడు ఉంటాడు. ఎవరైతే ఇతరులకు సహాయం చేసేవారుగా, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చేవారుగా, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చేవారుగా, పేదవారికి సహాయం చేసేవారుగా ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించేవారుగా ఉన్నారు. ప్రేమ లేని వారు దేవుని వారు కారు. ఉదయకాల సమయంలో మన ప్రార్థన దేవుడు విని ఉత్తరం ఇవ్వాలన్నా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు నేనున్నానని చెప్పి ఆయన ద్వారా మనకు సహాయం కలగాలన్నా ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయనకు ఇష్టమైన ఉపవాసం చేసేవారంగా ఉంటూ ఎప్పుడైతే దేవునికి మనం ప్రార్థన చేస్తామో ఆయన ఉత్తరం ఇచ్చేవారుగా ఉన్నారు. మన యొక్క కష్టాల్లో మొరపెట్టినప్పుడు నేనున్నానని చెప్పి సహాయం చేసేవారుగా ఆయన ఉన్నారు. కనుక ఇక ఉదయకాల సమయంలో ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే దీనులై నలిగిన హృదయముతో దేవునికి మొరపెడతారో వారి మీద ఆయన దృష్టి ఉంచేవారుగా ఉన్నారు. కనుక అటువంటి మనసు కలిగిన వారుగా ఉంటూ దేవుని నుండి మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మీకు ఉత్తరం ఇచ్చేటట్లు, దేవుడుకి మీరు మొరపెట్టినప్పుడు ఆయన నేనున్నానని చెప్పి సహాయం చేసేటట్లు దేవుడు మీకు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఇక ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. మాకు ఉత్తరం ఇస్తానంటున్నావు. మేము మొరపెట్టినప్పుడు నేనున్నానని చెప్పి దేవ మాకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసావు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బలహీనతల నుంచి విడుదల కలిగి చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.